రెడ్డి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్తున్నారు. నేడు హైదరాబాద్ నుంచి న్యూయార్క్కు బయలుదేరుతున్న సీఎం అక్కడ 6 రోజుల పర్యటన తర్వాత దక్షిణ కొరియా వెళ్తారు. ఈ 10 రోజుల పాటు పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొంటారు. 50,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయంటూ అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమ రంగాల్లో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినటువంటి పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో కంపెనీల అధిపతులతో సీఎం నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ఇందులో అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ సీఈఓ, అలాగే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సీఈఓ, పెప్సికో సీనియర్ మేనేజ్మెంట్, అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందినటువంటి దిగ్గజాలు ఉన్నాయి. 6న వాషింగ్టన్లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితోనూ సీఎం భేటీ కాబోతున్నారు. మూసీ ప్రాజెక్టుతో పాటుగా రాష్ట్రంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల గురించి ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టులన్నింటిలోనూ ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం కావాలని, ఆర్థిక సాయం చేయాలంటూ కోరే అవకాశాలు ఉన్నాయంటూ అధికార వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సీఎం సందర్శించబోతున్నారు. స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యం పైన అక్కడి డీన్తో మాట్లాడనున్నారు. అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జిని సందర్శించనున్నారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టబోయే అంశాలను ఇక్కడ పరిశీలించనున్నారు. ఇక దక్షిణ కొరియా పర్యటనలో టెక్స్టైల్ దిగ్గజ కంపెనీలతో సీఎం సమావేశం కానున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? నందు, పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇటు ఐటీ మినిస్టర్, ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు కలిసి విదేశీ పర్యటన వెళ్ళడం జరిగింది. వేస్తే ఇటు కంపెనీల ప్రతినిధులతో పాటు అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ వాళ్ళని వారితో మాట్లాడి ఇదివరకు జరిగిన ఒప్పందాల మేరకు వారితో మాట్లాడుతున్నారు. దాదాపు ఈ నెల 14 వరకు వారి విదేశీ పర్యటన కొనసాగనుంది. యుఎస్ తో పాటు, అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో కూడా వారు పర్యటించనున్నారు. అదేవిధంగా పెట్టుబడులు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాం, అదేవిధంగా ఒక కొత్త సిటీని నిర్మిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మూసీ నదికి సంబంధించి థేమ్స్ నది తీరం లండన్ లో ఎలా అయితే ఉంటుందో అట్లా తీర్చిదిద్దామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ముచ్చెర్ల వద్ద ఒక ఫ్యూచర్ సిటీ, 4th సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ స్టేడియం కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా నిన్న దీనికి స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా చేశారు అదే ప్రాంతంలో. అయితే అక్కడ పెట్టుబడులు పెట్టించేందుకు, ఆ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలోనే మెయిన్ గా ఇటు అక్కడ పెట్టుబడుల కోసం ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వాతావరణం పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉంటుంది. ఇక్కడ పాలసీ కూడా ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా రావాలని చెప్పి స్వయంగా సీఎం వెళ్ళి కలిసి మాట్లాడే అవకాశం ఉంది. దానికంటే ముందు శ్రీధర్ బాబు గతంలో అమెరికా పర్యటనకు వెళ్ళి వారితోటి
ఒప్పందాలు చేసుకొని వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం, ఇటు శ్రీధర్ బాబు, మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇప్పటికి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది కూడా 2 రోజుల తర్వాత మంత్రి కోమటిరెడ్డితో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అమెరికా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే డెలిగేషన్ అంతా కలిసి ఈ పెట్టుబడులకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ పోర్ట్ సిటీ మీద ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేసింది. ఇటు రాచకొండ పైపు ఏదైతుందో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఆ ఏరియాలో వస్తుంది ముచ్చర్ల సిటీ కాబట్టి, ఇటు ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ 3 సిటీస్ ఉన్నాయి. ఫోర్త్ సిటీ ముచ్చర్ల, ఈ ఫ్యూచర్ సిటీ కోసం అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కొత్త పట్టణాన్ని నిర్మించాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడుల ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన అంతా కొనసాగనుంది. ఇలా 14 వరకు ఈ పర్యటన సాగనుంది. 14 నాడు హైదరాబాద్ చేరుకున్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.